ఇప్పుడు వేర్కోస్ వెయిన్స్ కు శాశ్వత పరిష్కారం మేవెల్ మెడికల్ సెంటర్ లో ఒకే ఒక గంటల నొప్పులేని ఆధునిక లేజర్ చికిత్స. డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత కల డాక్టర్ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121800400. ఈ రేరా అనేది గవర్నమెంట్ ఏదైతే ఫామ్ చేసిందో ప్రతి ఒక్కళ్ళు పాటించాలని చెప్తుందో అది అందరూ పాటిస్తున్నారంటారా? ఎగ్జాక్ట్లీ. అంటే అందరూ పాటించడం ఇంకా సంపూర్ణంగా జరగలేదు. ఇప్పుడు ఇంకా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే దశలోనే ఉంది కాబట్టి సో రేరా అనేది అందరూ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆ ఇంప్లిమెంటేషన్ చేస్తేనే ఖచ్చితంగా అప్రూవల్స్ వస్తాయి. అప్రూవల్స్ లేకుండా ప్లాట్లు అమ్మారనుకో అది చట్టవిరుద్ధం అవుతుంది. అప్రూవల్ లేకుండా సార్ నువ్వు ఏ ప్రాపర్టీ అమ్మినా ఖచ్చితంగా చట్టవిరుద్ధం అవుతుంది. కాబట్టి రేరా అనేది డెఫినెట్గా ఇంప్లిమెంటేషన్ జరగాలి. అయితే ఇప్పుడు జరుగుతున్న తీరు సంపూర్ణంగా ఇంకా సంపూర్ణంగా చేసే ప్రక్రియలో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఇది కూడా అత్యంత వేగవంతంగా రేరాను ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అట్లా రేరా అప్రూవ్డ్ ఉన్న మీరు ఎప్పుడైనా ప్లాట్ తీసుకోవాలనుకున్నా లేదా ఏ ప్రాపర్టీ తీసుకోవాలన్నా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మీకు అమ్ముతున్న ఎవరైతే ఏజెంట్ ఉన్నాడో ఆయన అప్రూవ్డ్ పర్సనా కాదా, ఓకే, అదొకసారి చూసుకోవడం. మీకు దాంతోపాటు మీరు తీసుకుంటున్న ఏదైతే వెంచర్ ఉందో ఆ వెంచర్ కూడా రేరా అప్రూవ్డా కాదా. వెంచర్కు మాత్రం రేరా అప్రూవ్డ్ ఉంటే కుదరదు. మీకు అమ్ముతున్న కంపెనీ కూడా రేరా అప్రూవ్డా కాదా, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రాపర్టీ మీరు ఈరోజు 15 లక్షలు 20 లక్షలు 30 లక్షలు పెడుతున్నారంటే పైసా కూడబెట్టుకొని మనం ఎక్కువ తింటే ఖర్చు అవుతుందామని చెప్పేసి ఇప్పటికి చాలా మిడిల్ క్లాస్ పీపుల్ నాన్ వెజ్లు తినకుండా కూడా టమాటాలు తింటూ దాచుకున్న వాళ్ళు ఉన్నారు. సినిమాలు తీస్తే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతామని సినిమా థియేటర్లో సినిమాలు తీయకుండా టీవీలో వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో పిల్లలకు ఎక్కువ ఫీజులు అవుతుందని చెప్పేసి పెద్ద పెద్ద స్కూల్లో కూడా జాయిన్ చేయకుండా వాళ్ళకు అడ్జస్ట్ చిన్న చిన్న స్కూల్లో చదివిస్తూ వాళ్ళ కోసం డబ్బులు పోగు చేసుకుంటున్న ఉన్నారు. ఇట్లా పైసా పోగు చేసుకొని మీరు ఏదో ప్రాపర్టీ తీసుకుంటున్న టైంలో అద్భుతమైన ప్రాపర్టీ కాకపోతే అన్ని లీగల్ డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోతే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఏ ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నా ప్రధానంగా మీరు చూసుకోవాల్సిన వాటిలో నంబర్ 1 లింక్ డాక్యుమెంట్. సో మనం ఒక పెళ్లి చేసుకుంటున్నప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడండి తర్వాతనే పెళ్లి చేసుకోండి అనే కాన్సెప్ట్ ఉంది కదా. ఈరోజు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసినా చూడకపోయినా ఫేస్బుక్ చూస్తే అమ్మాయికి సంబంధించింది కానీ అబ్బాయికి సంబంధించి కానీ తెలిసిపోతుంది. కానీ ప్రాపర్టీకి సంబంధించింది అట్లా తెలిసిపోతుంది. సో ప్రాపర్టీ మీరు తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా లింక్ డాక్యుమెంట్ ఉండాలి. ఆ లింక్ డాక్యుమెంట్లో కూడా ఫస్ట్ డాక్యుమెంట్ టు ఇప్పుడు మీరు తీసుకునే డాక్యుమెంట్ లాస్ట్ డాక్యుమెంట్ ఇక్కడ దానికి 50 సంవత్సరాల లింక్ ఉంటే 50 ఇయర్స్ లింక్ మొత్తం, లేదా 30 ఇయర్స్ లింక్ ఉంటే 30 ఇయర్స్ లింకు. ఏ లింక్ అయినా లింకు తెగకుండా మొత్తం మీకు పర్ఫెక్ట్గా వస్తేనే అది లింక్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇన్ కేసు లింక్ డాక్యుమెంట్ కరెక్ట్ లేకపోతే రిజిస్ట్రేషన్ అవుతుంది. మీరేమనుకుంటారు, రిజిస్ట్రేషన్ కాగానే అత్యంత అద్భుతమైన ప్రాపర్టీ మీరు ఒక రకంగా విజయం సాధించిన ఫీలింగ్తో ఉంటారు. ఈ ప్రాపర్టీని తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఇష్టదైవం ముందు వచ్చి పూజ చేస్తారు, తీసుకెళ్ళి మీరు వాళ్ళు పెడతారు. పక్కింటోడు కూడా చెప్పారు, ఎందుకు దిష్టి కల్లోడు వాడికి చెప్తే బాగోదనే కాన్సెప్ట్. అప్పటి వరకు బాగానే ఉంటుంది. ఇప్పుడు తీసుకున్న ఏ ప్రాపర్టీ అయితే 15 లక్షల ప్రాపర్టీ ఉందో కాలక్రమంలో ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత దాదాపు అది 1 CR 80 lakhs 90 lakhs అయినప్పుడు ఇప్పుడు 15 lakhs 10 lakh అమ్మిన పర్సన్ వాళ్ళలో కూడా ఒక దుర్బుద్ధి పుడుతుంది. సో మనం మొత్తం వెనక లింక్ డాక్యుమెంట్ ఇవ్వలేదు కదా, ఫస్ట్ డాక్యుమెంట్ మన దగ్గరే ఉంది కదా, పోయి కోర్టుల కేసు ఎందుకు వేయద్దు. కోర్టుల కేసు వేసినప్పుడు కోర్టు కూడా ఏం తీర్పు చెప్తుంది, ఫస్ట్ డాక్యుమెంట్ ఎవరైతే ఉందో ఆ ఫస్ట్ డాక్యుమెంట్ ఉన్న పర్సన్కే అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. సో లాస్ట్ డాక్యుమెంట్ ఉన్న పర్సన్ ఏం చేయాలి, అప్పుడు అన్యాయం అయిపోతారు. సో నంబర్ 1 లింక్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్ ఉండాలి. నంబర్ 2 NA సర్టిఫికేట్ పర్ఫెక్ట్ ఉండాలి. అంటే అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్. ఇప్పుడు మనం తీసుకున్న ప్లాట్ కానీ ఏదైతే ప్రాపర్టీ ఉందో అది అగ్రికల్చర్లో తీసుకుంటున్నాం. ఆ అగ్రికల్చర్ను నాన్ అగ్రికల్చర్ అంటే రెసిడెన్షియల్గా మారిస్తేనే మీరు ఆడ ఇల్లు కట్టగలుగుతారు. ఇప్పుడు హైదరాబాద్లో LRS BRS ఎందుకు వచ్చింది, అప్పుడు జీపీ లేఅవుట్లు అడ్డదిడ్డంగా వేసిన లేఅవుట్ ఒక రకమైన సిస్టమేటిక్ లేనిది నీకు. కాబట్టి రోడ్ సైజ్ అనేది ఇంత ఉండాలి, రోడ్ సైజు లేదు, లేదా సెట్ బ్యాక్స్ ఉంటాయి, సెట్ బ్యాక్స్ లేవు. ఒకవేళ మీరు ఆ NA సర్టిఫికేట్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే ఖచ్చితంగా మీకు తీసుకున్న దాంట్లోనే అటు 5 ఇటు 5 గజాలు కట్ చేస్తే మీరు చూసుకున్న 150 గజాల దాంట్లో కూడా మళ్ళీ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి NA సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఒకవేళ NA సర్టిఫికేట్ దీనికి ఉందా లేదా తెలుసుకోవాలంటే కూడా సింపుల్. మీకు ఇస్తున్న ఏదైతే ఈ ప్రాపర్టీ ఉందో 121 గజం ఏదైతే ఉందో అది 121 గజం కాదు, జస్ట్ ఒక గుంట. ఓకే. సో గుంట వేరు గజాలు వేరు.
మనకు ఒక గుంట 48 గజాలండి, 48 50 గజాల. సో మీరు అడిగేది సెంటు. ఓకే సో ఇక్కడ తెలంగాణలో ఓకే ఒక గుంట అంటే మొత్తం 40 గుంటలు అయితే ఒక ఎకరా. ఆ 40 గుంటల నుంచి ఈ ఎవరైతే ఎన్ఏ లేని వాళ్ళు, ల్యాండ్ కన్వర్షన్ లేని వాళ్ళు ఏం చేస్తారు, ఒక గుంట లేదా 2 గుంటల కింద అమ్ముతారు. సో మీరు ఫిజికల్గా పోయి చూసినప్పుడు అది వెంచర్ లాగే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ రోడ్ వేసి ఉంటారు, ఆడ పార్కులు ఉంటాయి, 4 మొక్కలు పెట్టి ఉంటారు, ఓ ఆర్చి ఉంటుంది, అత్యంత అద్భుతంగా అనిపిస్తుంది పై మరుగులు. ఓకే నిజమే మంచి ప్రాపర్టీ అనుకొని మనం పోతాం. కానీ ఎన్ఏ సర్టిఫికేట్ లేని వాళ్ళు, ల్యాండ్ కన్వర్షన్ లేని వాళ్ళు దాన్ని మీకు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు, ప్లాట్ కింద రిజిస్ట్రేషన్ చేయరు. మీకు హద్దు ఈస్ట్ ఏంటి, వెస్ట్ ఏంటి, నార్త్ ఏంటి, సౌత్ ఏంటి ఈ ప్లాట్ల రూపంలో చూపించరు. వాళ్ళకున్న ఓ 20 ఎకరాలు 30 ఎకరాలు ఉంటే ఆ 30 ఎకరాలకు సంబంధించిన సర్వే నంబర్లో మీకు ఒక్క గుంట కిందన 2 గుంటల కిందనో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. ఓకే సో ఈ కస్టమర్ అనే పర్సన్కి ఇంత ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండదు. సో నాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, నాకు ఒక మంచి ప్లాట్ ఉందని మీరు అనుకుంటారు. ఇప్పటిదాకా నాకు కూడా యాక్చువల్గా గుంట సెంటు రెండు ఒకటే, అంటే ఒక ప్రాంతంలో గుంట అంటారు, ఒక ప్రాంతంలో సెంట్ అంటారు అని మాత్రమే తెలుసు నాకు. గుంట వేరు సెంట్ వేరు అని ఇప్పటిదాకా మీరు చెప్పే వరకు నాకు తెలియదు. సో ఎగ్జాక్ట్లీ అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, మనం తీసుకుంటాం ఒక్క జస్ట్ పెన్ను తీసుకున్నప్పుడే, ఓ 10 రూపీస్ పెన్ తీసుకునేటప్పుడే మనం చాలా ఆలోచిస్తాం. నా షర్ట్కి మ్యాచ్ అవుతుందా, లేకపోతే ఈ పెన్ అసలు పడుతుందా అని చెక్ చేసి మరి తీసుకుంటాం. మరి పైసా దాచుకొని 20 లక్షలు 30 లక్షలు పెట్టి తీసుకుంటప్పుడు, లేదా 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు తీసుకుంటున్నప్పుడు, లేదా 30 కోట్లు లేదా 3 కోట్లు 4 కోట్లు పెట్టి పెద్ద ఇల్లు లేదా హౌజెస్ లేదా ఓపెన్ ప్లాట్స్ లేదా ఎకరాలు తీసుకుంటున్నప్పుడు బేసిక్గా ఉండాల్సిన ఆ డాక్యుమెంటేషన్ లేకపోతే మీకు యూజ్ ఉండదు. ఓకే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేతిలో మాత్రమే మీ చేతిలో ఉంటాయి, పొజిషన్ మీ చేతిలో ఉండదు. మనిషి పార్టులో అంటే బాడీలో ఏ పార్ట్ లేకపోయినా మనిషి బతకొచ్చు.